భారీ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో మంచి బిజినెస్ చేసింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలిపి దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. దీంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే సుమారు 140 కోట్ల షేర్ వసూళ్లు సాధించాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే విడుదలైన తొలి రోజు నుంచే ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ షోరు చూపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున థియేటర్లకు తరలివచ్చారు. ఉదయం నుంచే అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై భారీగా చర్చ జరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండో రోజు కూడా మంచి జోరు కొనసాగించింది. ఉగాది సెలవులు మరియు పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడంతో అనేక చోట్ల షోలు హౌస్ఫుల్ గా నడిచినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండో రోజు కూడా బలమైన వసూళ్లు చేసింది. ట్రేడ్ అంచనాల ప్రకారం నైజాం ప్రాంతాల్లో సుమారు 29 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్ర ప్రాంతాల్లో దాదాపు 42 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్ ప్రాంతంలో సుమారు 13 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే 2 రోజులు మొత్తం కలిపి సుమారు 84 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇతర ప్రాంతాల్లో కూడా సినిమా మంచి వసూలు నమోదు చేసింది. కర్ణాటకలో సుమారు 7 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మిగతా భారత ప్రాంతాల్లో సుమారు 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమా మంచి స్పందన అందుకుంది. అమెరికా, యూరప్, గల్ఫ్ ప్రాంతాల్లో కలిపి సుమారు 19 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు సుమారు 116 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు అంచనా. ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద మూడో రోజు కూడా బలమైన వసూళ్లు నమోదు చేసింది. వరుసగా సెలవులు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ప్రేక్షకులు రద్దీ కొనసాగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మాస్ సెంటర్లో సినిమాకు మంచి స్పందన కనిపిస్తుందని సమాచారం. ట్రేడ్ అంచనాల ప్రకారం మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది. నైజాం సుమారు 27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్ర ప్రాంతం సుమారు 39 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్ సుమారు 12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే మూడో రోజు మొత్తం కలిపి సుమారు 78 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చినట్టు సమాచారం. ఇక ఇతర ప్రాంతాల్లో కూడా సినిమా స్థిరమైన వసూళ్లు నమోదు చేసింది. కర్ణాటక సుమారు 6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా సుమారు 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమా మంచి స్పందన అందుకుంది. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాల్లో కలిపి సుమారు 17 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూడో రోజు సుమారు 106 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు అంచనా.